ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. వాసుదేవ అలలుయ జాఫ్రీ హడ్సన్ ద్వారా ప్రసాదింపబడిన గ్రంథం, అత్యద్భుత గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. Other keys of interpretation, macrocosmic and microcosmic, are described and the results of their application offered in later chapters of this volume, and also in those volumes in which certain of the books of the Bible are interpreted verse by verse. ప్రస్తుతం ఇప్పుడు వివరించిన ఈ కొన్ని ఉదాహరణలు మనం చూసాం కదా, అది నమూనాగా ఒక శాంపిల్ గా ఈ పద్ధతిలో మనం అన్వయించుకోవాలి వీటిని. దాంట్లో నిగూఢంగా దాగి ఉన్న అంతరార్థం ఇది. దీన్ని మన నిత్య జీవితంలో మనకి ఈ విధంగా ఈ పద్ధతిలో అన్వయించుకోవాలి. అందుకే అది చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనలో ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, ఆ సంఘటనలు ఎట్లాగైతే మార్పులు జరిగినాయో అట్లాగే మనలో కూడా ఆ మార్పులు జరుగుతాయి అని ఒక ఉదాహరణగా ఇక్కడ అందించారు. ఇంకా దీంట్లో ఉన్న లోతైన అర్థాలు
బ్రహ్మాండానికి సంబంధించి, పిండాండానికి సంబంధించి, అంటే మొత్తం విశ్వానికి సంబంధించి విశ్వ స్థాయిలో, విశ్వ అతీత స్థాయిలో ఎలాగ ఉంటుందో అదే విషయము మానవ స్థాయిలో, మన స్థాయిలో ఎలాగ ఉంటుందో, మ్యాక్రోకాస్మిక్ అంటే బ్రహ్మాండం ఈ సమస్త విశ్వానికి సంబంధించింది. అలాగే మైక్రోకాస్మిక్ పిండాండం అంటాం, మానవ నిర్మాణానికి సంబంధించి, మానవుడికి సంబంధించి మానవ స్థాయిలో అవన్నీ కూడా వాటికి సంబంధించిన రహస్యంగా దాగి ఉన్నట్టు ఉంటుంది. ఏవేవైతే ఉన్నాయో వాటి తాళం చేతులన్నీ కూడా అక్కడ ఇవ్వబడ్డాయి రాబోయే చాప్టర్స్ లో, రాబోయే వాల్యూమ్స్ లో చాలా వివరంగా మనకి. అట్లాగే బైబిల్లోనే ప్రతి గ్రంథంలో ఇవ్వబడినటువంటి వాక్యం నుంచి వాక్యానికి, ఒక వాక్యం నుంచి ఇంకో వాక్యానికి, ఒక్కొక్క వాక్యాన్ని చాలా వివరంగా వివరిస్తూ ఇవ్వబడింది. ద ఇన్సిడెంట్ ఆఫ్ ఫెయిలియా అండ్ ద స్టిల్ స్మాల్ వాయిస్ will, for instance, be fully considered in the volume dealing with the first book of Kings. మనం రాబోయే చాప్టర్స్ లో, అలాగే రాబోయే వాల్యూమ్స్ లో, ఇంకా బైబిల్ది పాత నిబంధన గ్రంథము ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్, రాజులకి సంబంధించిన రాజుల వృత్తాంతము మొదటి భాగానికి సంబంధించినటువంటి మొదటి గ్రంథము. 2 గ్రంథాలుగా ఇచ్చారు అది రాజులకి సంబంధించి. ఆ మొదటి గ్రంథంలో దాన్ని వివరించే సందర్భంలో ఈ ఏలియాకి సంబంధించినటువంటి మనం ఇన్సిడెంట్ ఏదైతే చూసామో ఇప్పుడు, ఎర్త్ క్వేక్, రషింగ్ విండ్, ఫైర్, అవి ఇంకా సమగ్రంగా సంపూర్ణంగా వివరింపబడతాయి రాబోయే వాటిల్లో. వాటికి సంబంధించినటువంటి తాళం చేతులన్నీ ఇవ్వబడతాయి. ఫుల్లీ కన్సిడర్డ్. అండ్ ద స్టిల్ స్మాల్ వాయిస్, చాలా మంద్రముగా, అంటే ఎక్కువ దూరం వినపడదు కదా అనుకుంటాం మనం. మంద్రస్థాయిలో శబ్దము ఎక్కువ దూరం వినపడదు కదా అనుకుంటాం, కానీ అదే మన హృదయాన్ని తాకుతుంది. అది హృదయాంతరాళాల్లోకి వెళుతుంది. అది పెద్ద సౌండ్ భౌతికంగా దేహం వరకు ఆగిపోతుంది, అది చెవి వరకే ఆగిపోతుంది. అది బడబడ శబ్దం వచ్చింది, అది ఆ చెవి వరకే ఆగిపోతుంది. గుడిలో గంటలు, చర్చిలో గంటలు మంద్రంగా వినిపిస్తూ ఉంటాయి, నెమ్మదిగా. అవి హృదయాన్ని తాగుతాయి. ఎంత మంద్రంగా, ఎంత తక్కువ స్థాయిలో ఉంటాయో శబ్దం, అంత లోతుగా అవి మనల్ని తాకుతాయి. ఆ శబ్ద తరంగాలు మన హృదయాన్ని కదిలిస్తుంది, అది మన హృదయాన్ని మేల్కొల్పుతుంది. స్టిల్ స్మాల్ వాయిస్, నిశ్చలంగా ఉన్నటువంటి ఆ నిశ్చల స్థితిలో మంద్రముగా ఆ దైవవాణి మనకి వినపడుతూ ఉంటుంది. ఏలియాకి వినపడింది. దాని గురించి కూడా ఇంకా చాలా వివరంగా చెప్పబడుతుంది. అది ఇంతవరకు ఈ ఉదాహరణలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ద లాగాస్ ఆఫ్ ద సోల్. లాగాస్ అంటే that represents the meaning of a whole word or phrase. Like in the Stoic philosophy,
the active principle living in and determining the world. The word of God incarnate. అంటే జీవానికి సంబంధించింది, చైతన్యానికి సంబంధించింది. ఈ మొత్తం పరివ్యాప్తమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది అలాగ 3 రకాల ప్రసారాలతో మనకి ఈ విశ్వం మొత్తము నిండి ఉన్నది. వాటికి సంబంధించిన లాగాస్ ఆఫ్ ద సోల్, ఆత్మ యొక్క చైతన్యము, ఆత్మ చైతన్యము అని చెప్పుకోవచ్చు మనం. యాజ్ స్టేటెడ్ ఎల్స్వేర్, one of several possible methods of interpretation is that in which మనం చాలా చోట్ల చెప్పుకుంటున్నాం, అక్కడక్కడ చాలా పద్ధతుల్లో చెప్పుకుంటున్నాం. సెవరల్ పాసిబుల్ మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఆ గూఢార్థాన్ని తెలియజేసుకోవటం, నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న అర్థాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. అవి అనేక రకాల పద్ధతుల్లో సెవరల్ పాసిబుల్ మెథడ్స్ ఇవి అలాగే చెప్పుకుంటున్నాం మనం. ఈస్ దట్ ఇన్ విచ్ ఈచ్ స్టోరీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ డిస్క్రిప్టివ్ ఆఫ్ అన్ ఇంటీరియర్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. మనం ఏ స్టోరీ తీసుకున్నా, ఏ పాత్ర తీసుకున్నా కానీ బైబిల్లో, ఏ సన్నివేశంలోకి వెళ్ళినా, ఏ సంఘటనలోకి వెళ్ళినా కానీ, ఏ పాత్రని తీసుకున్నా కానీ ఇవన్నీ ఏంటిది? డిస్క్రిప్టివ్ ఆఫ్ అన్ ఇంటీరియర్. బాహ్యంగా ఒక సంఘటన, మనం మామూలు రోజువారీ జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. మనకి ఎంతో మందితో కలుస్తుంటాం, ఎన్నెన్నో సంఘటనలు, ఎంతమందితోనో మాట్లాడుతుంటాం, ఎన్నెన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఇవన్నీ బాహ్యంగా జరుగుతున్నట్టుగా ఉంటాయి. అట్లాగే బైబిల్లో కూడా మనకి చారిత్రక సంఘటనలాగా ఎన్నెన్నో జరిగినట్టుగా అనిపిస్తాయి. ఒక చోట నుంచి ఇంకొక చోటకి వాళ్ళు వెళ్ళడం, ఒకళ్ళు ఇంకొకళ్ళని తరమటం, ఇట్లా రకరకాలుగా మనకి జరుగుతూ ఉంటాయి. అవన్నీ బాహ్యంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, బాహ్యంగా జరుగుతున్నాయి. అట్లా ఎన్నో సంఘటనలు కోట్ల సంవత్సరాల నుంచి, ఈ విశ్వము ఎప్పుడుదో తెలియదు మనకి, అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి కదా. మానవులు ఎప్పటి నుంచో ఉన్నారు, ఈ మానవుల మధ్యన ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి అవన్నీ రికార్డు చేసుకోకుండా ఏదో ఒకసారి జరిగిన విషయాన్ని ఈ గ్రంథంలో మనకి ప్రత్యేకంగా ఎందుకు అందించారు అంటే, అది నమూనాగా తీసుకునే వాటి ద్వారా మనము అంతరాంతరాల్లోకి వెళ్ళటం, వాటిని ఒక నిచ్చెనలాగా ఉపయోగించుకునే వాటి ఆధారంతో, ఆ సంఘటనల ఆధారంతో మనకు వెంటనే తెలిసేది బాహ్య రూపము, బాహ్యంగా ఉన్నటువంటి స్థూలంగా ఈ భౌతికంగా ఉన్నవే తప్పితే దాని అంతరాంతరం అంటే, అంతరాంతరాలు అంటే ఏంటి? కాజ్. ఇదంతా ఎఫెక్ట్, మనకి తెలిసేదంతా ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఏది తెలుసుకుందామని బయలుదేరినా అది కార్యముగానే ఉంటుంది కానీ కారణముగా లేదు. కారణం తెలుసుకోవాలంటే ఇంటీరియర్ అంతరాంతరాల్లోకి వెళ్ళాలి. మొత్తం అన్నిటికీ కారణమైనటువంటిది, కారణాలకి కారణమైనటువంటిది, తనకి కారణం లేనిది ఒకటి ఉన్నది. మనం ఎంత దూరం ప్రయాణించినా మళ్ళీ అక్కడ కార్యాన్ని చూసాము, ఆ కార్యం యొక్క కారణాన్ని వెతుకుదామని వెళ్ళాము, కారణం దగ్గరికి వెళ్ళాము, తీరా చూస్తే అది కార్యమైపోయింది. మళ్ళీ దానికి ఇంకొక కారణం ఉంది. అట్లాగా వెళుతూ ఉంటే ఒక చోట ఆగిపోయాం. ఇంకా దానికి కారణం లేదు. ఇక అదే కార్యము,
అదే కారణం. తనకు తనే కారణం ఇంకంతే. ఒకదాని యొక్క కారణంగా దాని దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత దానికి మళ్ళీ అది కార్యమైపోయి ఇంకొక కారణం ఉండాలి గదా! మనం అట్లాగా వెతుక్కుంటూ వస్తుంటే అలా జరుగుతూ వచ్చింది. మనం ఎక్కడికి వెళ్ళినా గాని కార్యము కనిపిస్తోంది. సరే దానికి యొక్క కారణాన్ని వెతుకుదామని వెళ్ళాము. కారణం తెలిసింది. అది తీరా చూస్తే అది కార్యమైపోయింది. దానికి ఇంకొక కారణం ఏదో ఉంది. ఈ కారణం సరిపోలేదు. ఈ కారణానికి ఇంకొక కారణం మళ్ళీ దానివల్ల ఇదుంది అన్నట్టుగా అర్థమైంది మనకి. అట్లా వెతుకుతూ, వెతుకుతూ వెళ్తుంటే ఒక చోట ఆగిపోయాం మనం. ఇంకదే కారణం. దానికి ఇంకొక కారణం లేదు. అది కార్యం కాదు. కార్యమైతే అది ఇంకొక కారణము వేరే చోటుంటుంది. అది కార్యం కాదు. కారణం. కాబట్టి తనకు తనే కాజ్‌లెస్ కాజ్ అంటాం మనం. కారణములకు కారణము. అది ఇంటీరియర్. అక్కడికి తీసుకువెళ్తుందివి. ఈచ్ స్టోరీ ఈస్ రిగార్డెడ్ యాస్ డిస్క్రిప్టివ్ ఆఫ్ అన్ ఇంటీరియర్. వర్ణించబడినయి అన్నీ ఏమిటివి? ఈ స్టోరీస్ గురించి, ఈ కథల గురించి, సంఘటనల గురించి, ఆ పాత్రల గురించి మనకెంతో చక్కగా వర్ణించారు. అవన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి మనల్ని? ఆఫ్ అన్ ఇంటీరియర్ అంతరాంతరాల్లోకి. కారణము లేని కారణం దగ్గరికి. తనకు తనే కారణం. కాజ్‌లెస్ కాజ్. సబ్జెక్ట్ టు ఎక్స్‌పీరియన్స్. దానివల్ల అది అనుభూతే గాని ఇంకా దానికి కారణం ఏమి లేదింక. కార్యము లేకుండా, కారణము లేకుండా ఇంక అట్లాగా ఆగిపోయింది. సబ్జెక్ట్ టు ఎక్స్‌పీరియన్స్. అనుభూతి మాత్రం ఉందంతే. సబ్జెక్ట్ టు ఎక్స్‌పీరియన్స్ యాస్ ఇఫ్ ఆల్ హ్యాపెండ్ వితిన్ ద సోల్ ఆఫ్ ఎవ్రి మ్యాన్. అట్లా ఈ ఇంటీరియర్ అంటే సోల్‌లో ఇదంతా ఉంది. ఆత్మ. దాన్ని ఆత్మ అంటున్నాం. ఆత్మతో ఇదంతా ప్రారంభమైంది. ఈ భూలోకం దాకా. ఆత్మలోకం నుంచి భూలోకం దాకా దిగినది. ఇప్పుడు ఆత్మకి ఇంకా వెనకుందా అంటే ఇంక లేదిక. మరి అది మనం భూలోకంలో ఉన్నాము. ఆత్మలోకం అది ఎక్కడెక్కడో ఉండాలి గదా! మనకి చాలా దూరంగా. అంటే ఈ లోకాలన్నీ మనలోనే ఉన్నాయి. ఒకదానిలో ఒకటి దూరి ఉన్నట్టుగా. అంటే మనం దేనికి సంబంధించి మనకు ఆలోచనొచ్చిందో దాంట్లోకెళ్ళిపోతాం మనం. ఇవన్నీ మనం ఊహగా వాటి గురించి ఆలోచిస్తున్నాము. అంటే ఆ లోకంలో ఉండబట్టి మనం ఆ లోకం ఇక్కడే ఉంది గాబట్టి దానికి సంబంధించిన విషయాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం. అదే అక్కడెక్కడో ఉందనుకోండి, మనం ఇక ఉపగ్రహాలు, ఈ రాకెట్లు ఇవన్నీ యేసుకొని మనం వెళ్ళాలక్కడికి. అక్కడికి వెళ్ళినప్పుడు గాని అది మాట్లాడడానికి కుదరదు మనం దాని గురించి. మరి వాటి గురించి మనం ఇక్కడే మాట్లాడుకుంటున్నామంటే, ఆ స్థితిలోకి మనం వెళ్ళాము. ఆ స్థితిలోకి వెళ్లి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎందుకని మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఇక్కడే ఉంది గాబట్టది. ఈ భౌతిక దేహము ఇక్కడే ఉంది. ఈ ప్రాణమయ దేహము ఇక్కడే ఉంది. కామదేహం ఇక్కడే ఉంది. మనోమయ దేహము ఇక్కడే ఉంది. కాబట్టే మనం వాటిని ఆలోచిస్తూ అదేంటి అని దాని గురించి మనం దృశ్యమానంగా చూస్తూ, ఊహిస్తూ ఊహలతో దాని గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అవన్నీ మనసు చేయగలిగిన పనులు. మానసిక స్థాయిలో జరిగే పనులు. కాబట్టి మానసిక లోకం ఇక్కడుంది గాబట్టి, ఆ మనసు ద్వారా మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. తర్వాత ఇది నాకు కావాలి, ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇట్లా ఈ విధమైనటువంటి కోరికలేవైతే ఉన్నాయో, అది కామలోకానికి సంబంధించింది. ఆ కోరికలు గూడా మనం ఎలా కోరుకోగలుగుతున్నాము?
ఆ కామలోకం ఇక్కడే ఉంది కాబట్టి. కామలోకంతోనూ మనకి సంబంధం ఉంది. మానసిక లోకంతోనూ మనకి సంబంధం ఉంది. అట్లాగే బుద్ధి లోకము, అంతర్వాణి లోకము, తుర్యాత్మక లోకం, ఆ బ్రహ్మలోకము, ఈ ఆత్మలోకం ఇట్లాగా మొత్తంతో సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ మనము మాట్లాడుకోగలుగుతున్నాం. అందువల్ల ఇప్పుడేమైంది? ఆల్ హ్యాపెండ్ వితిన్ ద సోల్ ఆఫ్ ఎవరీ మ్యాన్. ప్రతి వాడిలోనూ ఒక ఆత్మగా ఉన్నాడు. ప్రతివాడు ఒక ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ఆత్మ ఉన్న చోట మొత్తం సమస్తము ఉంటుంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నదే అన్నట్టుగా మనకి అక్కడ దాకా తీసుకువెళ్తున్నాయి ఇవి. ఈ సంఘటనలు ఇవన్నీ ఎందుకు పవిత్ర గ్రంథంలో ఇచ్చారు? అంటే అవి చదవటం ద్వారా, వాటిని ఊహించుకోవటం ద్వారా, వాటిని భావించుకోవటం ద్వారా ఆయా స్థాయిల్లో వాటి దగ్గరికి చేరి, చివరికి ఆత్మస్థాయికి మనం చేరి ఆత్మానుభూతిని పొందటం కోసం. సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. ఆత్మానుభూతిని పొందటం కోసం. ఇవన్నీ ఏంటంటే మనం ఏలియా అనంగానే అదొక స్విచ్. స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్టు. ఎందుకంటే స్విచ్ దగ్గర కరెంట్ ఉంది గదా! అక్కడికి ఆగి ఉంది. ఆ తర్వాత అక్కడేంటంటే ఒక స్విచ్ లాగా ఒక నియంత్రణ ఇదిగా పెట్టారు. మనకు అవసరమైతే స్విచ్ వేసుకుంటాం. అక్కర్లేదనుకుంటే స్విచ్ ఆపేస్తాము. ఆన్ చేస్తాము, ఆఫ్ చేస్తాము. ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఇక్కడ ఆగి ఉన్నటువంటి కరెంటు దాంట్లోకి వెళ్ళింది. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి ఎళ్లి దాన్ని తిప్పింది. అట్లాగే ఏలియాది ఈ పాత్రలన్నీ స్విచ్‌ల్లాంటివి. ఏలియా అన్నామంటే స్విచ్ వేసినట్టు అయిపోతుంది. దాంతో ఆయనకి ఏవైతే ఎక్స్‌పీరియన్సెస్ జరిగినాయో, వేటి ద్వారా ఆయన ఆ దైవానుభూతిలోకి వెళ్ళాడో, ఆత్మానుభూతిలోకి వెళ్ళాడో, అట్లా మనం గూడా వెళ్ళిపోతాం. అందుకే ఇవి one of several possible methods of interpretation is that in which each story is regarded as a descriptive of an interior subjective experience as if all happened within the soul of every man. అదే మన దగ్గర ఇవన్నీ లేవు. మనం ఎక్కడికో వెళ్ళాలి. అంటే స్విచ్ ఇక్కడ ఉంది. ఫ్యాన్ ఏమో ఇంకొక రూమ్‌లో, ఇంకో గదిలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం అప్పుడు? ఇక్కడ స్విచ్ వేస్తాము. ఆ ఫ్యాన్ ఉన్న చోటకు వెళతాము. అట్లా కాదిది. అట్లా పెట్టుకున్నాం మనం. ఫ్యాన్ అక్కడుంటే స్విచ్ అక్కడ పెట్టుకుంటామా? లేకపోతే ఒక చోట స్విచ్‌ను, ఒక చోట ఫ్యాన్ పెట్టుకుంటామా? ఒక చోట స్విచ్, ఒక చోట బల్బు. ఇట్లా పెట్టుకుంటామా మనం? దానికి దగ్గరలో పెట్టుకుంటామా లేదా? మళ్ళా లేచి దూరం వెళ్లి అన్నట్టుగా కాకుండా ఫ్యాన్ ఎక్కడుందో దానికి దగ్గరలో, బల్బ్ ఎక్కడుందో దానికి దగ్గరలో స్విచ్ పెట్టుకుంటాం లేదా? అట్లాగే ఇది గూడా. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే సోల్ మొత్తం సర్వవ్యాపిగా ఉంది ఆత్మ. మొత్తంలో ఉంది గాబట్టి, మనం దాంట్లోనే ఉన్నాం గాబట్టి, మనలో గూడా ఉందది. మనలో ప్రత్యేకంగా ఉండటం కాదది. ఆత్మ ప్రత్యేకంగా ఒక్కొక్కడిలో ఒక్కొక్క ఆత్మ ఉండటం అన్నది కాదిక్కడ. ఆత్మలో మనం ఉన్నాం కాబట్టి, మొత్తం పరివ్యాప్తమైనదేంటి చోటంతా దేనితో నిండి ఉన్నది? ఆత్మతో నిండి ఉన్నది. సముద్రంలో చెంబు బెడితే, చెంబులోకి సముద్రపు నీళ్ళొస్తాయి. సముద్రంలో చెంబుంది గాబట్టి, చెంబులో సముద్రపు నీళ్లున్నాయి. సముద్రం ఉంది. సముద్రం ప్రత్యేకంగా దీంట్లోకి రాలేదు కదా!
తనలో అది ఉంది కాబట్టి దాంట్లో తనున్నాడు. అంటే ప్రత్యేకంగా మనకి విడిగా వచ్చిందేమి లేదు. దాంట్లో మనం ఉన్నాం కాబట్టి మనలో మనలో కూడా ఆయన నిండి ఉన్నాడు. అది. ప్రత్యేకంగా ఆయన కదలిక లేదు గదా! కదలిక లేనివాడు గదా ఆయన. కదలిక ఉండటానికి ఇక్కడి నుంచి ఇంకో చోటకెళ్ళటానికి ఆయన ఎక్కడికైనా ఎళ్తాడు? మొత్తం ఆయన వ్యాపించి ఉంటే, ఆయన లేనిదేది లేదెక్కడ. ఒక చోట ఈయన ఉండి, ఇంకో చోట లేకపోతే, ఈ ఉన్న చోట నుంచి లేని చోటకి కదిలి వెళ్ళొచ్చు ఆయన. ఆత్మ అన్నది కదిలి వెళ్ళొచ్చు. ఏది మరి? సమస్తము దాంతో నిండి ఉంది. ఇంకెక్కడ కదులుతాడు? అందుకే కదలిక లేనివాడు అని అంటున్నాం. హద్దులు లేనివాడు అంటున్నాం. కాబట్టి ఈ ఆత్మ ఈ చోటులో మనం ఉన్నాం గాబట్టి, మనలో గూడా ఆత్మ ఆ చోటుంది. కాబట్టి ప్రతి వాళ్ళలోనూ ఉన్నటువంటి ఆ సోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ యాస్ ఇఫ్ ఆల్ హ్యాపెండ్ వితిన్ ద సోల్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. ఇక్కడ ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్సు కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళేది లేదు. ఉన్న చోటే. అట్లా ఇవ్వబడింది పవిత్ర గ్రంథాల్లోని ప్రతి విషయము. ఇంక అక్కడి నుంచి మనము పవిత్ర గ్రంథాల దగ్గర ఆగిపోకుండా, మన చుట్టూ ఉన్న వాటి దగ్గరికి ప్రతి విషయం ప్రతి విషయం ద్వారా మనం ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందటం. ది అపోస్టిల్ పాల్ ది అపోస్టిల్ పౌల్. అపోస్టిల్ అంటే క్రీస్తు శిష్యుడు అని. క్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకాయన పౌల్ అన్నాయన ఎవిడెంట్‌లీ టుక్ దిస్ వ్యూ. ఇది గూడా ఎట్లాగా ఇప్పుడు ఈ జాఫ్రీ హడ్సన్‌కి ఎలాగా తెలిసిందిది ఈ విషయము? ఆ పౌల్ ద్వారా. అంటే ఆ పౌలు తను రాసిన పత్రికల్లో ఈ విషయాన్ని చాలా సార్లు, చాలా ఉత్తరాల్లో, చాలా లేఖల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడాయన. ఎవిడెంట్‌లీ టుక్ దిస్ వ్యూ. ప్రత్యక్షంగా, స్పష్టంగా అన్నమాట. అంటే ఆయనకి సాక్ష్యం కనిపిస్తూ ఉంది. ఆయన అనుభూతి చెందాడు. సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్ళిపోయాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? మొత్తంలో వ్యాపించి ఉన్నాడన్నట్టుగా వెళ్ళిపోయాడు. క్రీస్తులో నేనున్నాను గాబట్టి నాలో క్రీస్తు ఉన్నాడు. క్రీస్తే తప్పితే ఇంకా నేను లేను ప్రత్యేకంగా అన్నంతగా ఆయన ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్ళిపోయాడు. దాన్ని అనుభవించాడాయన. అదే మిగతా అందరికి కూడా దాన్ని తెలియజేసాడు. ఎవిడెంట్‌లీ టుక్ దిస్ వ్యూ. ఇప్పుడు ఆ అపోస్టిల్ పౌలు ఇంకా ఏం చెప్పాడో అవి మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థాంక్